హలో ఫ్రెండ్స్, సమ్మర్లో ఫేస్ మాస్క్ అనేది నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇది స్కూటీ నడిపేటప్పుడు కూడా మనకు బాగుంటుంది. ఎండ నుంచి ముఖ్యంగా మనల్ని మనం కాపాడుకోవడానికి ఆన్లైన్లో కూడా ఈజీగానే అందుబాటులో ఉంది. అయితే దీనికోసమే నేనైతే ఒక ఓణి తీసుకున్నాను. మన దగ్గర ఇంట్లో ఉంటున్న ఏ ఓణితో అయినా సరే దీన్ని స్టిచ్ వేసుకోవచ్చు. అయితే నేను పాత ఓణీలు కాకుండా 2 షాల్స్ అనేవి తీసుకున్నాను. షాల్ ఏంటంటే ఇది కొంచెం విడత తక్కువగా ఉంటుంది. ఓణీలకైతే విడత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక ఓణి అయితే సరిపోతుంది. ఇది స్టాల్ కాబట్టి నేను 2 తీసుకున్నాను. ముందుగా ఈ విధంగా ఒక స్టాల్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. విడత్ తక్కువ ఉండేదాన్ని స్టాల్ అంటారు కదా, అందుకే ఇలాంటి నేను 2 తీసుకున్నాను. సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నేను అనేది ఓపెన్ చేసుకుంటాను. ఇవి 2 అనమాట. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కుచ్చులు వచ్చి ఇవి కింది పీసెస్. ఇలాంటివి మనకు 2 పీసెస్ అనేవి కావాలి. రెండింటిని వేరు చేసుకున్నాను. ఈ పీస్ని అయితే ఫస్ట్ సైడ్కి ఉంచుకుందాము. తర్వాత బ్యాక్ సైడ్ క్యాప్, ఫ్రంట్ సైడ్ స్కార్ఫ్ లాగా వస్తుంది. దానికోసమే మిగిలిన ఇంకొక ఓణిని తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. డబల్ ఫోల్డింగ్ చేసుకొని 4 మడతలు వచ్చేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను లేస్ యూజ్ చేయట్లేదు, మీరు కావాలంటే లేసు కూడా వేసుకోవచ్చు. ఇలా విడుతులో చూస్తే 11 ఇంచులు 11 ఇంచెస్ ఉండాలి. అదేవిధంగా లెంత్లో కనుక చూసుకున్నారు అని అంటే ముందు విడుతు కట్ చేస్తున్నాను. తర్వాత లెంత్ కనుక చూసుకున్నారంటే 13 ఇంచులు లెంత్ కావాలి. మన స్టిచ్చెస్కి పోను 13 ఇంచులు. ఇది ఫ్రీ సైజ్ అండి. మన గర్ల్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ, పిల్లలకు కాదు, మరి టీనేజర్స్ నుంచి మనం ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ సైజు. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక సైడ్ నుంచి చూడండి, ఈ విధంగా కొంచెం కార్నర్లో నుంచి ఇలా రౌండ్ షేప్ వేసుకోవాలి. నేను ఇలా ఫోల్డింగ్ చేశాను కదా, ఆ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకొని ఆ విధంగా రౌండ్ షేప్ కట్ చేస్తున్నాను. పై సైడ్ అటాచ్ అనేది ఉంది. అది కట్ చేసినా ఒకటే, కట్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అక్కడ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాము. ఇప్పుడు మనకి క్యాప్స్ అనేవి 2 వచ్చాయి చూడండి. ఇప్పుడు ఒకదానిని ఒక లాస్ట్ నుంచి ఇలా చూయించే విధంగా సైడ్కి ఆ రౌండ్లో నుంచి ఇలా పై సైడ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు కొంచెం రౌండ్ చిన్నగానే తీసుకోండి, లేకపోతే పెద్దగా కనుక తీసుకున్నారంటే ఇక్కడ కొంచెం తలపైన మనకు ఇట్లా ఎత్తుకున్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ అనేది స్టిచెస్ అనేవి వేసుకోవాలి. ఈ రెండింటిని నేను స్టిచ్ వేసి మీకు చూపిస్తాను. నేను స్టిచ్ వేసాను, ఇంటర్లాక్ కూడా చేశాను. ఎందుకంటే బ్లాక్ కలర్ కదా, ఇంటర్లాక్ వేస్తే మీకు స్టిచ్ అనేది తెలిసిపోతుంది. తర్వాత క్యాప్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కింది సైడు పార్ట్ని ఇలా కరెక్ట్గా సెంటర్ టు సెంటర్ అటాచ్ చేస్తూ కరెక్ట్గా ఉంచుకొని ఇక్కడ స్టిచ్ వేయకుండా చుట్టూ రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చుట్టూ రౌండ్గా స్టిచ్ వేసి ఇంటర్లాక్ చేశాను, చూసారు కదా. ఇప్పుడు బయట సైడ్కి ఇలా ఓపెన్ చేసి ఇక్కడ పై సైడ్ నుంచి ఒక స్టిచ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది వేసుకోవాలి. అది మనకు ఫేస్కు కనిపిస్తుంది. క్యాప్ వెనక సైడ్ నుంచి వచ్చి ఫేస్కి కనిపిస్తుంది. ముందుగా 2 పీసులు కట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో, వాటిని ఫస్ట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి సెంటర్లో ఉంటున్న క్లాత్ను మొత్తం చిన్న చిన్న ప్లేట్స్ అనేవి వేసుకోవాలి, కుచ్చులు. దీనికి ఈ విధంగా అటాచ్ అనేది క్యాప్కు చేయాలి. నేను అటాచ్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను అటాచ్ చేశాను. లోపల సైడ్ స్టిచ్ వేసుకొని పై సైడ్ కూడా స్టిచ్ వేసాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్కు చూద్దాము. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ తీసుకున్నాను. రెండు పీసెస్ కావాలి. 22 ఇంచుల లెంత్ అనేది తీసుకుంటున్నాను, 22 ఇంచెస్. ఇక్కడికి ఈ పీస్ అనేది కట్ చేసుకుందాము. తర్వాత ముక్కు దగ్గర నుంచి నెక్ దగ్గర వరకు ఒక 10 ఇంచెస్కి 22/10 అంతవరకు ఈ పీసులు అనేవి కట్ చేసుకోవాలి. పై సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది. ఇంకా ఇంత పీస్ అనేది నాకు ఎక్స్ట్రాగా మిగిలిపోయింది. కింది సైడ్ నేను 10 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నప్పుడు కింద కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదా, ఆ మిగిలిన క్లాత్తో స్ట్రిప్స్ అనేవి కట్టుకోవడానికి వాటిని తయారు చేసుకుందాం. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇది పెద్దగా ఒక పీస్ అనేది వచ్చింది, కానీ ఫ్రంట్ సైడ్కు మనం క్లాత్ అనేది డబుల్ క్లాత్ వస్తుంది. దీనికి కరెక్ట్గా సెంటర్లో కట్ మార్క్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రిప్స్ అనేవి కొంచెం చిన్నగా పెద్దగా మీ ఇష్టానుసారంగా తీసుకోవచ్చు. తర్వాత ఇలా వెడల్పుగా ఉంటున్న క్లాత్ని ఒక 2 ఇంచుల వెడల్పు ఉంది, ఇది 2.5 వరకు ఉంది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని
ఇక్కడ సెంటర్లో వీటిని స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా సెంటర్కి మార్కింగ్ వేసుకొని ఇక్కడ సైడు రావాలి. అయితే మనం స్టిచ్ వేసుకునేటప్పుడు స్ట్రిప్స్ లోపలికి పెట్టుకోవాలి. అప్పుడైతేనే కదా మనం కుట్టినప్పుడు అవి అనేది బయటకు వస్తాయి. ఈ విధంగా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. స్ట్రిప్స్ లోపల పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను చూడండి ఇలా. ఇప్పుడు దీనిని ఈ సైడ్కు తిప్పుకుంటున్నాను. ఈ విధంగా కట్టుకోవడానికి రెడీ అయింది. అయితే మనము స్టార్టింగ్లో 2 పీసెస్ కట్ చేసుకున్నప్పుడు ఒకటి క్యాప్కు అటాచ్ చేసాము, ఇంకొకటి దీనికి అటాచ్ చేసుకోవాలి. దీనికి ఎడ్జెస్ నుంచి పై సైడ్ టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. తర్వాత సేమ్ అటు ఇటు హాఫ్ ఇంచ్ వదులుకుంటూ ఇక్కడ చిన్న చిన్న ప్లేట్స్ వేస్తూ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ దానికి ఎలా వేసుకున్నామో ఇది ఫ్రంట్ ఫేస్ సైడ్కు ఉండే పీస్ అనమాట ఇది. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ క్లాత్ను కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. 40 ఇంచెస్ వెడల్పు అనేది తీసుకోవచ్చు. లెంత్ మాత్రం మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు, లేకపోతే పెంచుకోవచ్చు. నేను తీసుకున్నదైతే 26 ఇంచుల లెంత్ ఉంది. ఈ పీసెస్ గురించి చెప్తున్నాను, ఏవైతే మనం ఇప్పుడు కుచ్చులు వేస్తున్నామో వాటిని. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే ఇవి అనేది మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇలా 2 పీసెస్ మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి రాంగ్ సైడ్లో ఈ విధంగా బయటకు వచ్చేటట్టుగా చూసుకుంటూ హాఫ్ ఇంచ్ మనం బయటకు వదులుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ని ఇంతవరకు స్టార్టింగ్ నుంచి అంతవరకు మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా హాఫ్ ఇంచ్ బయటకు వదులుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇంతవరకు స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడు ఆ ఫేస్కి కట్టుకునేది, బ్యాక్ సైడు క్యాప్ది అవి మాత్రమే ఓపెన్గా ఉంచుకోవాలి. ఈ విధంగా లుక్ అయితే ఉంటుంది. మీషోలో కానీ ఆన్లైన్లో చాలా ఈజీగానే అందుబాటులో ఉన్నాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. మన ఇంట్లో ఉంటున్న దుపట్టాలతో ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు కావాల్సిన కలర్స్, డ్రెస్ మ్యాచింగ్స్ కూడా మనం నేర్చుకుంటే మనమే కుట్టుకోవచ్చు. చూశారు కదా, ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో చూడాలి, నన్ను సపోర్ట్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా.